ఎం న్యూస్ కి స్వాగతం. దళిత బలహీన వర్గాల వికాసానికి పూలబాట వేసి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పిఠాపురంలో వంగ గీతా విశ్వనాథ్ నేతృత్వంలో ఘనంగా జరిపి నివాళులర్పించారు. ముందుగా పిఠాపురం వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగ గీతా విశ్వనాథ్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ ప్రజలకు భారతదేశ అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవల్ని వంగ గీతా విశ్వనాథ్ వైసీపీ నాయకులు పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చమల్ల జ్యోతి అప్పలరాజు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, వర్ధినేడి సుజాత, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, బత్తుల రాజశేఖర్, పెద్దపాటి రాజేష్, ఉలవల భూషణం, బత్తుల సాయి, గుడాల రామకృష్ణ, ఖండవిల్లి చిన్నలోవరాజు, పాలిక ప్రవీణ్, కొత్తపల్లి బుజ్జి, జవ్వాది కృష్ణ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో, పిఠాపురం పార్టీ కార్యాలయంలో మా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా పిఠాపురంలో కూడా ఇక్కడ అంబేద్కర్ గారి సెంటర్గా పేరు పొంది రడాలపేట దగ్గర మనకి ఇక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అందరూ మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు కానీ, వారి జీవితం కానీ మొత్తం సమాజం కోసమే త్యాగం చేయడం జరిగింది. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మహిళలు అందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో రాజకీయంగా మన రాజ్యాంగ పీఠికలోనే ఈ భారతదేశం ఎలా నడవాలి అనే దాని మీద అత్యంత స్పష్టంగా భారతదేశానికి హక్కులు ఇచ్చే విధంగా ఆయన జరిగింది. ఈ భూమి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ గుర్తించుకుంటారు, అందరూ గుర్తించుకోవాలి. ఈరోజు ఎవరైతే బలహీన అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు వాయిస్ వినిపించగలుగుతున్నారు, ఈరోజు ఉద్యోగాల్లో ఉండగలుగుతున్నారు, ఈరోజు అందరితో సమానంగా పోరాటం చేయగలుగుతున్నారు, అందరితో సమానంగా మనగలుగుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసి ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన అవసరం. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం, రాజకీయ కక్షంగా ఇబ్బంది పెట్టడం, రాజకీయ కక్షలతో హక్కుల్ని కలరాచే విధంగా మరి నడుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? న్యాయం చేయమని చెప్తుంది, సమన్యాయం పాటించమని చెప్తుంది, అన్యాయం జరిగిన వారికి న్యాయం అయ్యే విధంగా చేయమని చెప్తుంది, అన్యాయం చేసిన వారిని తీవ్రంగా శిక్షించమని చెప్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కనబడతాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 4-5 నెలల్లోనే మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన దాడులు, ఎన్నో వందల కేసులు వస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితులు, అలా మహిళల భద్రతని భయాందోళనలో పెట్టిన పరిస్థితులు. అంతేకాకుండా సోషల్ మీడియా పేరుతో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు, నిజమైన కేసులు అంటే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి వారిని రోజుల తరబడి జైల్లో పెట్టి, అంతేకాదు ఒక్కొక్క స్థానంలో తనున్న స్థానంలోనూ తనకు తెలిసిన స్థానంలోనూ కాదు, ఎక్కడో వేరే జిల్లాల్లో కూడా ఒకళ్ళ మీద కేసులు పెట్టి అంటే ఇబ్బందులు పెట్టడానికి, ఆందోళనకు గురి చేయడానికి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం కాదు అనేది మనకు తెలుస్తాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతాం, అంబేద్కర్ గారు నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల సాధనకు అనుగుణంగా మన అందరం కూడా నడవాల్సిన అవసరం. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు నడిపించాల్సిన అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ దేశంలో ఎవరూ చేయనట్టుగా అందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ కూడా, అందరి పేదలందరినీ కూడా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఎవరైతే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వాలు, మేము వచ్చిన వెంటనే అన్ని ఇస్తామని. పేద వర్గాలకి అమ్మఒడి లేదు, పేద వర్గాలకి పథకాలు లేవు, పేద వర్గాలకి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క రైతులు చూస్తే వాళ్ళకి ధాన్యానికి ధర లేదు, ఒక పక్క దళితులకి నిన్న దళితులకి ఇచ్చే కరెంటుకు 200 రూపాయల కరెంటు కూడా పూర్తిగా తీసేసే పరిస్థితులు వచ్చింది. ఇవన్నీ చూస్తున్నట్టంటే విధానం ఇక్కడ చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి కింద కనబడుతుంది. కాబట్టి అట్లా కాకుండా
మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి సమక్షం నుండి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి, ప్రజా ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుకూలంగా మరి పరిపాలించాలని చెప్పి ఆ విధంగా జరగనందుకు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీవ్రంగా నిరసన తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.